హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం బీట్రూట్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. వీటిని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోనే మనం బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్ని మనం వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఉడకడానికి టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత తీసి చూసినట్లయితే మనకి బీట్రూట్లో నుంచి కొద్దిగా వాటర్ దిగింది కదా. ఇందులోనే మనం తగినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మరొక 5 లేదా 10 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి, ఎందుకంటే బీట్రూట్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. చూడండి, మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లుగా అయితే మనకి బీట్రూట్ కొద్దిగా మగ్గింది కదా. ఇందులోనే మనం కారం, అలాగే నువ్వుల పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చాలా మందికి బీట్రూట్ కర్రీ నచ్చదు కదా. ఈ విధంగా మనం నువ్వుల పొడి వేసుకొని కనుక బీట్రూట్ కర్రీ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్నీ వేసి కలిపిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ బీట్రూట్ కర్రీని మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.